కళ్యాణ్ విశ్వేశ్వరరావు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతూ ఉంటారు. మనం డేంజర్లోకి వెళ్ళిపోతున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు ఆర్థికవేత్తలు. పొలిటికల్ లీడర్స్ అప్పు చేయకుండా అసలు అభివృద్ధి ఎలా సాధ్యం అనేటువంటి మోడ్లోకి ప్రజల్ని తీసుకెళ్ళిపోయారు. అప్పు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు అని. ఇదే సూత్రంతో గత 10 ఏళ్లలో అప్పు శాతం 214% పెరిగింది. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజుకి భారతదేశం యొక్క అప్పు సుమారుగా 64 లక్షల కోట్లు. సుమారుగా ఇవాళ ఎంతో తెలుసా? భారత అప్పు 202 లక్షల కోట్లు. 202 లక్షల కోట్లు సుమారుగా. 64 లక్షల కోట్లు ఎక్కడ, 202 లక్షల కోట్లు ఎక్కడ? ఇది 214% అప్పుల తెచ్చేటువంటి పర్సెంటేజ్ పెరిగింది. మరి ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు అని అంటే, జనరల్గా చెప్పేది ఏంటంటే, రోడ్లు నిర్మిస్తున్నాం, విమానాశ్రయాలు కడుతున్నాం, రైల్వేస్ని అభివృద్ధి చేస్తున్నాం, రక్షణకు సంబంధించిన ఉత్పత్తుల్ని కొంటున్నాం, రక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2014 దాకా చేసిన అప్పులు 64 లక్షల కోట్లు అయితే సుమారుగా యాజ్ ఆఫ్ నౌ 202 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఒక భారతదేశానికి. ఇది రాష్ట్రాలది కాకుండా, రాష్ట్రాలది కలిపితే మరొక 100 లక్షల కోట్లు ఉంటుంది. వెరసి 302 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది సుమారుగా. ఇది ఆల్రెడీ ఆర్థిక శాఖ పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించినటువంటి ఫిగర్. ఇదేమి ఎగ్జాగరేటెడ్ కాదు, లేనిది ఉన్నట్టు చెప్పడం కాదు. అఫీషియల్గా పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి ఫిగరే. ఇది మొత్తం మీడియాలో కూడా తిరుగుతోంది. సో ఇప్పుడు సుమారుగా 140 కోట్ల జనాభా ఉన్నారు అనుకుంటే, ఇంచుమించుగా ప్రతి పుట్టినటువంటి పిల్లవాడికి ₹1,00,000 అప్పు తల మీద ఉన్నట్టు లెక్క అని ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి, అంచనా వేస్తున్నటువంటి లెక్క. మరి ఆర్థికవేత్తలేమో డేంజర్లోకి వెళ్ళిపోతున్నాం, మరో బంగ్లాదేశ్ అవుతుంది, మరొక నేపాల్ అవుతుంది, మరో శ్రీలంక అవుతుంది, మరో పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికి భారతదేశం పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఒప్పుకోవట్లేదు. మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ప్రపంచం వ్యాప్తంగా ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొంది, యుద్ధాలు జరుగుతున్నాయి, అయినా కానీ మన వృద్ధి రేటు 7.7గా ఉందని చెప్పి చెప్తున్నారు. మనం అభివృద్ధి పదాన పయనిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. మరి దేశం ఇంకోటి ఏదీ లేదు, మన దేశం కంటే కూడా మన దేశం చాలా అద్భుతంగా ఉందని చెప్పి పాలకులు చెప్తున్నారు. మరి ఆర్థికవేత్తలు చెప్తున్న దానికి, పాలకులు చెప్తున్న దానికి పూర్తి వైరుధ్యం ఉంది. మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ డేటా ప్రకారం అప్పులైతే వాస్తవం, ఇన్ని అప్పులు ఉన్నాయి. గత 10 ఏళ్లలో పోనీ అప్పులు తీసుకొచ్చారు, తెచ్చినటువంటి అప్పుల్ని చెల్లించారంటే చెల్లించడం చాలా స్వల్పం, తెచ్చినటువంటి అప్పులు ఎక్కువ ఉన్నాయి. గత 10 ఏళ్లలో 126 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే 35 లక్షల కోట్ల రూపాయలు బాకీ తీర్చారు. ఇది క్లుప్తంగా ఉన్నటువంటి లెక్క. మరి అప్పు తీసుకొచ్చి పప్పు కూడా తిందాము అని అంటే ఎన్ని రోజులు అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏమంటున్నారు, భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఫిగర్స్ని చూస్తే మనం డెడ్ ఎకానమీలో ఉన్నామా, లేదంటే అభివృద్ధి పదాన పయనిస్తున్నామా అని అంటే, కొన్ని ఇండెక్సెస్లో హ్యాపీ ఇండెక్స్ కానీ లేదా హ్యూమన్ ఇండెక్స్ కానీ వీటిని కనుక తీసుకుంటే పాకిస్తాన్ కంటే మనం వెనకబడి ఉన్నాం. ఇది అఫీషియల్ డేటా, ఇదేమి లేనిది ఉన్నట్టు ఒక్క పదం కూడా చెప్పట్లా. హ్యాపీ ఇండెక్స్, హ్యూమన్ ఇండెక్స్ రెండు కనుక తీసుకుంటే పాకిస్తాన్ కంటే మనం వెనకబడి ఉన్నాం. మనం ఎక్కడ ముందున్నాం అంటే జీడిపిలో ముందున్నాం, జీడిపి లెక్కలు చూపించట్లో దీంట్లో ముందున్నాం, అలాగే వృద్ధి రేటు చూపించట్లో ముందున్నాం. మరి వాస్తవ పరిస్థితి ఏంటి? నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. మొత్తం డిఎల్ఎఫ్ లాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏమో 20 నుంచి 30% నష్టాలు వచ్చాయి.
ఆదాని రిలయన్స్కి మాత్రం రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ రెండు కంపెనీలు ఇక భారతదేశంలో. మరి సంపద అంతా ఎటుపోతుంది? ఈ భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏదైతే ఉందో 7.7, ఆ వృద్ధి రేటు ఎవరికి సంబంధించింది? ఎంతమందికి సంబంధించింది? భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. ఈ జనాభాలో ఎంతమందికి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ ఇది? వాస్తవంగా అమర్త్య సేన్ ఆర్థికవేత్త ఆయన చెప్తుంటారు, అమర్త్య సేన్ గారు, హ్యూమన్ ఇండెక్స్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఒక దేశం బాగుందా లేదా ఒక రాష్ట్రం బాగుందా అని తెలుసుకోవాలంటే హ్యూమన్ ఇండెక్స్ని నమ్ముకోండి, జీడిపిని నమ్ముకోవద్దు అని చెప్తుంటారు. ఈవెన్ ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తుంటారు. అమర్త్య సేన్ గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇదే చెప్తుంటారు. కానీ పాలకులు ఎప్పుడు కూడా హ్యూమన్ ఇండెక్స్ చెప్పరు, మానవ అభివృద్ధి సూచిక అంటారు తెలుగులో. దీన్ని చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే దాంట్లో వెనకబడి ఉంటాం మనం. ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్లో వెనకబడి ఉంటాం, హెల్త్ ఇండెక్స్లో వెనకబడి ఉంటాం. అవి చెప్పరు. ఓన్లీ మనకి జీడిపి చూపిస్తారు, తలసరి ఆదాయం చూపిస్తారు. తలసరి ఆదాయం ఎందుకు చూపిస్తారు తెలుసా? ఆదాని అంబానీకి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మన మీద వేసి లెక్కేసి చూపిస్తారు. సగటు ఆదాయం, తలసరి ఆదాయం అని చెప్పి. ఆదాని అంబానీకి వచ్చే ఆదాయం ఎంత, మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత? సో ఇవన్నీ కూడా మసిపూసి మారేడికాయ చేసి చూపిస్తున్నారు ఆర్థిక అంశంలో భారతదేశంలో అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి మన ఆర్థిక పరిస్థితి ఏంటి? భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నీటిపుడుగా. మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, 6 లైన్లు 8 లైన్లు ఇవన్నీ వేస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు వేస్తున్నారు. వేసిన వెంటనే టోల్ వసూలు చేస్తున్నారు. ఎంత టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు? టోల్ ఫీజులు వసూలు చేయకుండా మీరు రోడ్లో ప్రయాణించగలరా? పార్కింగ్ ఫీజు లేకుండా మీరు రోడ్లో పార్క్ చేయగలరా? మరి మళ్ళీ మీరు వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అనేక రకాల ట్యాక్స్లు వేస్తారు. ఇన్వాయిస్ ధర మీద అనేక రకాల ట్యాక్స్లు వేస్తారు. ఇవన్నీ వేసి రోడ్లు వేయడానికేమో అప్పులు తీసుకొస్తారు, ప్రజల నుంచేమో ఇవన్నీ తీసుకుంటారు. ఈ అమౌంట్ ఎక్కడికి పోతుంది? ఈ అమౌంట్ రిటర్న్ వచ్చేటువంటి అమౌంట్ ఎక్కడికి పోతుంది? మరి 202 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందనంటే ఈ 10 ఏళ్లలో తెచ్చిన 126 లక్షల కోట్ల రూపాయల్లో 34 లక్షల కోట్ల రూపాయలు అప్పు కట్టారు కదా. మరి మిగతాది ఏమైపోయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగానే ఇమీడియట్గా రిటర్న్ వస్తాయి. మరి ఆ రిటర్న్ వచ్చినటువంటి డబ్బులు ఏమవుతున్నాయి? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందనేది ఆర్థికవేత్తలు చెప్తుంటారు. ఇదేదో నేను చెప్తున్నటువంటి ఫిగర్ కాదు. ఇప్పుడు లేటెస్ట్గా పార్లమెంట్లో వచ్చినటువంటి డేటా, ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్తాను, సుమారుగా చెప్పాను మీకు. 200 ఇప్పుడు అప్పు యాజ్ ఆఫ్ నౌ మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తాను. పార్లమెంట్లో చెప్పిన నేను ఫిగర్ చెప్తాను. 201.17 లక్షల కోట్లు అప్పు ఇప్పుడు మనం ఉందా ఎగ్జాక్ట్గా అప్పు భారత ప్రభుత్వం ఉంది, రాష్ట్రాలు కాకుండా. రాష్ట్రాలది మళ్ళీ సపరేట్, అది 100 లక్షల కోట్లు ఉంది. అలాగే ఇక 11 ఏళ్ల ప్రగతి. ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి టైంలో 214% అప్పుల పర్సెంటేజ్ పెరిగింది. అప్పుల పర్సెంటేజ్ ఇంత పెరిగింది, గ్రోత్ 214% పెరిగింది. 2014-15 ఇక్కడే ఈ సంవత్సరమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. ఆ సమయానికి 64.11 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇది పార్లమెంట్ చెప్పినటువంటి లెక్క, నేను చెప్పింది కాదు. 64.11 ఇప్పుడు ఎంత ఉంది? ఇంత ఉంది. 201.17 లక్షల కోట్లు ఉంది. 64.11 లక్షల కోట్లు ఎక్కడ? 201.7 లక్షల కోట్లు ఎక్కడ? ఇక 11 ఏళ్లలో 214% అప్పు భారం పెరిగింది. గత 10 ఏళ్లలో ప్రభుత్వం తెచ్చిన అప్పులు 10 ఏళ్లలో ప్రభుత్వం తెచ్చిన అప్పు
125.99 లక్షల కోట్లు 10 ఏళ్లలో తెచ్చింది. గత 10 ఏళ్లలో. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి. 10 ఏళ్లలో చెప్తున్నాను నేను. తిరిగి కట్టింది ఎంతో తెలుసా? ఈ 125.99 అంటే 126 లక్షల కోట్లు తెస్తే తిరిగి కట్టిన అప్పు ఎంతో తెలుసా? 30.94 లక్షల కోట్లు. అంటే 31 లక్షల కోట్లు. 126 లక్షల కోట్లు తీసుకొస్తే 31 లక్షల కోట్లు తిరిగి అప్పు తీర్చారు. సో అయినా కానీ కొత్త అప్పు మళ్ళీ తీసుకొస్తున్నారు కానీ అప్పులు మళ్ళీ తీసుకొస్తున్నారు తప్పితే అప్పులు తీర్చేటువంటి పనులు లేరు. అప్పు చేయటం ఎక్కువ, తీర్చడం తక్కువ. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రెవెన్యూ గురించి కూడా లోకేష్ గారు నిన్న ప్రస్తావించారు. ₹1 వస్తుంటే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ₹1.70 ఖర్చు ఉండేదంట. దాన్ని ఇప్పుడు తగ్గించారంట. ₹1 వస్తుంటే ₹60 తగ్గించారంట. అంటే 10 పైసలు ఖర్చు తగ్గించారు. ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఏమో ఫిట్నెస్ రూపంలో ఉద్యోగులకి జీతాలు పెంచేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది ప్రక్రియ ఆల్రెడీ. రాష్ట్రాలనేమో పిఆర్సీ, రాష్ట్రాల్లో పిఆర్సీ, అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీము, దేశంలోనేమో ఫిట్మెంట్. ఇవి కనుక పెంచితే ఇంకొక 100 లక్షల కోట్ల రూపాయలు భవిష్యత్తులో కావాలి. దీంతో ఖచ్చితంగా ఇప్పుడు ఆర్థికవేత్తలు ఏదైతే చెప్తున్నారో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటివి చెప్తున్నారు కదా, ఆ జాబితాలోకి మనం ఎంటర్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి పాలకులతో నమ్ముదామా, ఆర్థికవేత్తలతో నమ్ముదామా? ఏది నిజం అనేది మీరే ట్రోల్ రూపంలో తేల్చొచ్చు. థ్యాంక్ యూ.